ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఎనుమూల కుటుంబ పాలన సాగుతోంది అంటున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం గిరిజనుల భూములు లాక్కున్నారు అంటున్నారు ఆయన. రేవంత్ రెడ్డి అల్లుడు పార్ట్నర్ గా ఉన్న మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీ కోసం పారిశ్రామిక పార్క్ పేరిట లగచర్లలో భూసేకరణ చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబం చేస్తున్న ఆగడాలపై పోరాటం చేస్తాం, త్వరలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామంటున్నారు కేటీఆర్. పారిశ్రామిక ఏదో పార్క్ కడుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం ఆయన పార్ట్నర్గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూములు లాక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? ఒక వార్డు మెంబరా, ఒక కౌన్సిలరా, ప్రజాప్రతినిధా? ఏ హోదాలో ఇవాళ కూర్చుంటున్నారు? మరి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, సత్యారెడ్డి, వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబమే నడుపుతున్న పరిపాలన ప్రజాపాలన? ముఖ్యమంత్రి గారి కుటుంబం దోపిడీ చేస్తే ఇవాళ మంత్రులు వంతపాడడమే ప్రజాపాలన? మేము అందుకే ఈ అంశాన్ని వదిలిపెట్టాం. రాష్ట్ర గవర్నర్ను కూడా తొందరలోనే కలుస్తాం. తప్పకుండా ఈ విషయంలో తప్పకుండా విచారణ జరిపించాలని వారిని కూడా కోరుతాం. అవసరమైతే ఎట్లా అయితే కర్ణాటకలో లోకాయుక్తకు పోయారో, కోట్లకు పోయారో, ఇక్కడ కూడా పోతాం. అనుముల జగదీష్ రెడ్డికి 1000 కోట్ల ఎంఓయూలు, సూదిని సృజన్ రెడ్డికి ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్టులు, సత్యనారాయణ రెడ్డికి ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్ బిఎన్ ఫార్మాలు, ఇవన్నీ కూడా ప్రజల ముందు బయట పెడతాం. ఇవాళ వీళ్ళు చేస్తున్న విచ్చలవిడి దోపిడీ ఒక ముఖ్యమంత్రి గారికి పరిమితం కాలేదు దోపిడీ. వాళ్ళ మంత్రులు కూడా ఇప్పుడు మరిగా ఆ ఒక దగ్గర మేస్తే దూడ ఇంకో దగ్గర మేయదు కదా. మంత్రులు కూడా ఒకటే పనిలో ఉన్నారు.